మనులు, రత్నాలు. కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఆరావళి పర్వత ప్రాంతాన్ని ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి విమల, శ్యామల అని ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ అపురూప సౌందర్యవతులే. ఒక యోగి పుంగుని వరప్రసాదం వల్ల బాల్యంలోనే వాళ్ళిద్దరికీ ఒక వింత శక్తి లభించింది. విమల ఏ కారణం వలనైనా నవ్వితే నోటి నుంచి రత్నాలు రాలేదు. శ్యామల ఎందుచేతనైనా ఏడిస్తే ఆమెకు కంటి నుంచి కారే ప్రతి నీటి బిందువు ఒక దివ్య మణిగా మారేది. యోగి పుంగుని వరానికి రాజు, రాణి ఎంతగానో సంతోషించారు. ఏ కారణం వలనైనా ధనాగారం దివాలా తీయడం అంటూ జరిగితే కుమార్తెల నవ్వుల వల్ల, ఏడుపుల వల్ల రత్న మాణిక్యాలతో ఖజానాను నింపవచ్చు కదా అని వాళ్ళ ధీమ. పాపం ఆ దంపతులు నోట పలికినట్టే కొద్ది కాలంలో ధనాగారం దివాలా తీసింది. కానీ వారు ఆశించిన విధంగా విమల నవ్వలేదు, శ్యామల ఏడవలేదు. అది ధనాగారం తిరిగి నిండే మార్గం కనపడలేదు. ఎంత నవ్వు కలిగించే మాటలు చెప్పినా విమల పెదవులు నవ్వేవే కాదు. ఎన్ని విచారకరమైన వార్తలు చెప్పినా శ్యామల కంటి వెంట ఒక్క నీటి చుక్కైనా రాలేదు కాదు. ఇది చూసి రాజుకు మతిపోయినట్లయింది. మంత్రితో చాలా దూరం యోచించాడు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని ప్రకటన ద్వారా ఖండాంతరాలకు చాటింపించాడు. ఎవరైనా సరే తన కుమార్తెలైన విమలకు, శ్యామలకు నవ్వు, విచారము కలిగించినట్లయితే వారికి అర్ధరాజ్యంతో సహా ఆ పిల్లలను ఇస్తామని ఆ ప్రకటన. ఎందరెందరో రాకుమారులు రాసాగారు. తమ తెలివితేటలను ఎంతగా ఉపయోగించినా, ఎన్ని కథలు చెప్పినా విమల నవ్వలేదు, శ్యామల విచారించలేదు. వారు చెప్పే కథలు వింటే చుట్టుప్రక్కల వాళ్ళంతా పొట్టలు చెక్కలేటట్లు నవ్వుతుంటే విమల మటుకు విచార వదనంతో కన్నీరు కార్చేది. విచారం కలిగించే కథలు వింటూ అందరూ దుఃఖంతో విలవిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే శ్యామల పక్కుమని పకపకా నవ్వేది. ఇలా కొంతకాలం గడిచింది. నిరాశతో, నిస్పృహతో అనేక మంది రాకుమారులు, ఇతర యువకులు తిరిగిపోసాగారు. రాజు, రాణి గత్యంతరం తోచక తీరని విచారంతో కుమిలిపోసాగారు. ఇలా ఉండగా ఒకనాడు యువకుడొకడు రాజభవనానికి వచ్చాడు. అతని పేరు ఆదిత్యుడు. ఆదిత్యుడు మనస్తత్వ శాస్త్రంలో దిట్ట. రోజు ఇంతమందిని నా దగ్గరకు ఎందుకు తీసుకొస్తారు? నాకు నవ్వడమే చేత కాదు అంటూ విసుగు కనబర్చిన విమలను ఆదిత్యుడు చూడ్డానికి రాజు అనుమతించాడు. అందరిలాగా ఆదిత్యుడు విమల వద్దకు వెళ్ళి కథ చెప్పనారంభించాడు. అయితే ఇది నవ్వించే కథ కాదు, దుఃఖాన్ని కలిగించే కథ. అందరూ విస్తుపోయారు. కథ వింటూనే అందరూ 5-6 నిమిషాలకే దుఃఖంలో మునిగి శోకాలు ప్రారంభించారు. కానీ రాకుమార్తె నిబ్బరంగా ఉన్నట్టే ఉండి ఒక్కమారుగా పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వింది. ఆ నవ్వుతో ఆమె నోటి నుండి వింతకాంతులు వెదజల్లే రంగురంగుల రత్నాలు కింద ఉన్న రత్న కమ్మల మీద రాలినాయి. అందరి ఆశ్చర్యానికి మెరకలేకపోయింది. ఇంతలో రాజు చెవిలో రాణి ఏదో ధర్మ సందేహాన్ని వెలవరిచింది. అప్పుడు రాజు మంత్రితో ఏదో ఆంతరంగికంగా గుసగుసలాడి, ఆదిత్యుడు అసామాన్య శక్తివంతుడు అనేందుకు సందేహం లేదు. ఇక కుమారి శ్యామల కళ్ళ వెంట అశ్రువాలి రాలేటట్లు చేయడమే తరువాయి. నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను తప్పక నెరవేరుస్తాను అని చెప్పాడు. ఆదిత్యుడు నిరుత్సాహపడలేదు. రాజు పరివారంతో కూడా శ్యామల అంతఃపురంలో ప్రవేశించాడు. శ్యామల చెలికత్తెలతో పట్టుపరుపుల మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆదిత్యుడు కథ చెప్పడం ప్రారంభించాడు. అయితే ఇది ఎలాంటి కథ? చచ్చేవాడు కూడా లేచి నవ్వేటంత పొట్ట చెక్కలయ్యేటట్టుగా నవ్వు పుట్టించే హాస్య కథ. రాజు, రాణి పరివారము ఆదిత్యుడి కథ వింటూ పొట్టలు బద్దలయ్యేలాగా నవ్వేస్తున్నారు. కానీ వింతేమిటో రాకుమారి అయిన శ్యామల మాత్రం ఒక్కసారిగా బోరుమని ఏడుస్తూ బొటబటా కన్నీరు కార్చింది. ఒక్కొక్క కన్నీటి బొట్టు ఒక్కొక్క దగదగా మెరిసే దివ్యమనిగా మారి ఆమె పట్టు పరుపుల మీద దొరలసాగింది. అందరూ మరొక్కసారి ఆశ్చర్యపోయారు. ఆదిత్యుడు అర్ధరాజ్యాన్ని, రాకుమారిని గెలుచుకున్నట్లే అని అనుకున్నాడు. ఇంతలో మంత్రి చెవిలో రాజు ఏదో ధర్మ సందేహాన్ని వెలుపరిచాడు. రాజు రాణితో ఏదో ఆంతరంగికంగా గుసగుసలాడి, ఆదిత్యుడు అసామాన్య శక్తివంతుడు అనేందుకు సందేహం లేదు. రాకుమార్తెలిద్దరిని వివాహం ఆడటం శాస్త్ర విరుద్ధం కదా, కనుక అతడు ఎవరినైతే కావాలంటాడో ఆ రాకుమారునిచ్చి రెండో అమ్మాయి కంటే ఎక్కువ రత్నాలను, మనులను వెలువడేటట్టు చేయడమే తరువాయి. అలా అయితే నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు. ఈ మాటలు వినగానే ఆదిత్యుడు నిరుత్సాహపడ్డాడు. మేలిమిని కూడా మించిన పసిమి కాంతులు వెదజల్లే శిరోజాలతో దైవకన్యల్లా ఉన్నారు.
మిమ్మల్ని వివాహం ఆడాలనే అతని కోరిక. కాని రాజు మాటల్లో గల గూఢార్థం ఇందుకు ప్రతిబంధకం అవుతుందేమోనని అతడికి జంకు కలిగింది. అయినా నిరుత్సాహపడలేదు. విమలను శ్యామలను ప్రక్కగా కూర్చోబెట్టాడు. ఏదైనా ఒక కథ చెప్పి విమల నవ్వేటట్లుగాను శ్యామల దుఃఖించేటట్లుగాను ఆదిత్యుడు చేయవలసి ఉంది. ఆ సందర్భంలో విమల నవ్వేటప్పుడు రాలే రత్నాలు, శ్యామల దుఃఖించినప్పుడు కన్నీటి నుంచి జారే మనులు లెక్కించి ఏవి ఎక్కువ సంఖ్యలో ఉంటే వారిని ఆదిత్యుడు భార్యగా స్వీకరించాలి. ఈ చిత్రమైన షరతు ఎలా నెరవేరుతుందా అని అందరూ ఆత్రంతో చూస్తూ ఉన్నారు. ఆదిత్యుడు ఈ విధంగా కథ ప్రారంభించాడు. అనగనగా ఒక అడవి. అందులో సౌందర్యవతి అయిన ఒక పల్లె పడుచు. ఆమె పినతల్లి బ్రహ్మ రాక్షసి. ఆ పడుచును అకారణంగా నానాహింసలు పెడుతూ ఉండేది. కథ ఇక్కడ వరకు వచ్చేసరికి విమల పక్కుమని నవ్వింది. రత్నాలు రాలినాయి. లెక్క పెట్టారు. తన ధోరణిలో కథ చెప్పుకొని పోతున్నాడు ఆదిత్యుడు. రూపవంతుడు, మహాబలశాలి. ఆయన ఒక రాజకుమారుడు. ఆ పడుచును చూచి మోహించాడు. ఇద్దరు ఒకనాటి రాత్రి ఇంటి నుంచి పారిపోయేందుకు యోచన చేశారు. కథ ఇంతవరకు వచ్చేసరికి శ్యామల పెద్దగా ఏడుస్తూ బొటబటా కన్నీరు కార్చింది. మనులు రాలినాయి. లెక్క పెట్టారు. ఇలా నవ్వు పుట్టించే సంఘటనల్ని, దుఃఖం కలిగే సందర్భాలను పడుగు పేకలాగా అల్లి ఆదిత్యుడు కథను చెప్పసాగాడు. అరగంట అయింది. కథ ముగియబోతున్నది. ఆ సమయానికి లెక్క వేసి చూడగా విమల కన్నా శ్యామల 10 మనులను తన కన్నీటి ద్వారా ఎక్కువ రాల్చగలిగింది. ఇక ముగింపు దుఃఖాంతం చేస్తే విమల తన నవ్వుతో ఆ 10 మనుల కన్నా ఎక్కువగానే రాల్చగలదు. విజయం నిశ్చయమన్న నమ్మకంలో ఆదిత్యునికి మైమరుపు కలిగింది. కథను దుఃఖాంతం చేయవలసి ఉన్నదన్న మాటనే అతడు మర్చిపోయాడు. ఒళ్ళు మరచి ఉత్సాహంతో చెప్పుకొని పోసాగాడు. పినతల్లి పన్నిన అనేక మాయా ఉపాయాల నుంచి బయటపడి ఆ పల్లెపడుచు రాకుమారుడు వివాహమాడి సుఖంగా కాలం గడిపారు అని ముగించాడు. పొంగి పొర్లే దుఃఖంతో శ్యామల జలజలమని కన్నీటి బిందువులు రాల్చింది. అప్పటికే హెచ్చుగా ఉన్న 10 మనులకు తోడుగా ఇంకో 15 చేరినాయి. శ్యామలకు ఆదిత్యుడికి వివాహం జరిగిపోయింది. కథ అడ్డం తిరిగిందన్న విచారం అతన్ని అట్టే కాలం బాధించలేదు. ఎందుకంటే శ్యామల సౌందర్యవతి కాకపోలేదు. పైగా వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు దుఃఖ కారణాలంటూ ఉండక తప్పదు కనుక ఆ సమయంలో అతడికి కావాల్సినన్ని మనులు దొరుకుతూ ఉండేవి. బాధలో కూడా ఇలా అదృష్టం కలిసి వచ్చింది మన ఆదిత్యుడికి. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.